తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నియమించిన పలు కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో అభినందన సభ నిర్వహించారు. సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్ సంస్థ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. అన్నే సత్యనారాయణ, డాక్టర్ గోపాలం విద్యాసాగర్, అట్టేపల్లి రామప్రభుత్వం నేతృత్వంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, వైస్ చైర్మన్ పరుచూరి మురళిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొని అభినందనలు తెలిపారు. కార్పొరేషన్ ద్వారా కులంలోని పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్స్ అన్నారు. ఇంజనీర్స్ లో హైదరాబాద్ లో మరి స్పీక్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నియమింపబడ్డ చైర్మన్లు, వైస్ చైర్మన్ల యొక్క సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ సంస్థ గత చాలా సంవత్సరాల నుంచి మరి అనేక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ బలహీన వర్గాలకు చెందిన ప్రత్యేకంగా కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను పిలిచి వాళ్ళు అభినందించడం ఎంతో వాళ్ళందరికీ అభినందనీయ విషయం. రాబోయే కాలంలో స్పీక్ సంస్థ మరింత పెద్దగా అయ్యి మరిన్ని పెద్ద స్థాయిలో మరి యాక్టివిటీస్ చేపట్టాలని చెప్పి వాళ్ళకి మా అందరి పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. ఇన్స్టిట్యూట్ స్పీక్ కార్యక్రమము, స్పీక్ వలన ఏమేం కార్యక్రమాలు ప్రభుత్వానికి మేము సపోర్ట్గా కానీ ఏదన్నా కావాల్సిన అవసరాల విషయాలు మేము సలహా ఇస్తానికి కానీ స్పీక్ ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీస్ పాలసీ మీద కానీ, ఇంకా రైతుల మీద కానీ, ఇప్పుడు ఇంకా విద్యా విషయాల మీద మేము స్పీక్ తరఫున డిస్కషన్స్ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి కూడా మేము సలహాలు ఇచ్చుకుంటా ఈ ప్రభుత్వ సపోర్ట్ తోటి మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. అభినందన సభ మేము ఒక వేదిక మీద తీసుకొచ్చి స్పీక్ తరఫున ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ